నమస్తే అండి. మీకు అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ చక్కగా మనం భూమి మీద జన్మ పడిందంటే మనం ఎన్నో పుణ్య ఫలాలు చేసుకుంటేనే ఈ మానవ జన్మ వచ్చింది తెలుసా. ఈ మానవ జన్మని మనము చక్కగా ఈ ఆత్మని ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మనము కుటుంబంలో అందరూ ఆత్మలతో కలిసిపోయి ఆనందంగా ఉండే స్వేచ్ఛని మన భగవంతుడు ఇచ్చాడు. దీనికి లోతుపాతులు చాలా ఉంటాయి. నేను చెప్పాలంటే ఇక్కడికి వచ్చారనుకోండి, ఎంతమంది చెప్పే శక్తి నా దగ్గర ఉంది. అలాగే నేను కూడా అంత పిచ్చితనంగా నేను ఈ నాగు పెట్టుకొని తల్లిని పెట్టుకొని నేను పూజ చేసేవాడిని కాదు. నాకు నిదర్శనం చూపించారనమాట. ఆ నిదర్శనము మీరు ఎక్కడికి రమ్మన్నా వచ్చి నేను చెప్పే శక్తి నా దగ్గర ఉంది. సాక్ష్యాధారాలతో సహా కూడా చూపిస్తాను. ఈ నాగు ఇక్కడికి వస్తే ఎందుకంటే చెప్తే చాలదండి, చెప్పకూడదు అంటే చెప్పాలి, మీరు అడగాలి, నేను చెప్పాలి. కాకపోతే ఇప్పుడు వ్యవధి చాలదనమాట, అలాగే పూజ అందించే టైం కాబట్టి. అయితే ఈ తల్లి మహిమ నాకు తెలుసు, పొందిన వాళ్ళకి తెలుసు. పొందారు అంటే వాళ్ళ ద్వారాగా, ఆ తల్లి ద్వారాగా, నాగు ద్వారాగా, లక్ష్మమ్మ ద్వారాగా పొందారనమాట. వాళ్ళు ఆ అనుగ్రహం, ఆమె నిజ స్వరూపం వాళ్ళకి కన్నులతో చూశారు. జన్మధన్యం అయ్యింది. ఆ ధన్యంతోనే నేను కూడా పూజ చేసుకుంటానికి వాళ్ళు ఇచ్చిన 4 రూపాయలు 4 కాయలు పళ్ళు అలా సమర్పించుకొని నా వంతు కర్తవ్యం నేను చేస్తున్నాను. అలాగే భూమి పైన ఉన్న అందరూ కూడా చక్కగా పిల్ల పాపలతో పాడి పంటలతో 1000 ఏళ్ళు 100 ఏళ్ళు అంటారు. 1000 ఏళ్ళు నేను అంటున్నాను. ఆ సకల సాక్షిగా కూడా నేను అందరినీ తలుస్తాను. అమ్మా తల్లి అంటాను, యేసయ్య అంటాను, అల్లయ్య అంటాను. భగవంతుడు చూశారా, నా పేరు దానయ్య, ఇంకో పేరు ఎల్లయ్య, ఇంకో పేరు పుల్లయ్య, ఇంకో పేరు మల్లయ్య. చూశారా, మనిషి ఒక్కడే ఎన్ని పేర్లు ఉన్నాయి. అలాగే భగవంతుడు లేనిదే మనం లేవండి. మనం పండుకుంటాం అనుకోండి, నైటు లెగిసేంత వరకు మన ఆత్మ మన దగ్గర ఉండదు. మనకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తామండి తెలుసా. అదే ఇవన్నీ చెప్పాలంటే ఇక్కడికి వచ్చారనుకోండి, కూర్చొని చెప్పే సిద్ధాంతం నా దగ్గర ఉంది. వేదాంతం కాదు, కల్పించుకొని చెప్పేది కాదు. నా పూజ అలాంటిది కానే కాదు. అట్లాగే ఎవరో వచ్చారని ఈ విషయంగా డ్యాన్స్ చేయడం అలాంటిది కాదు. ఇక్కడికి వస్తే నేను అన్నీ కూడా మనసుగా చెప్తాను. మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు చేసుకునే పుణ్య ఫలాలు పూజతోనే మొదలవుతాయి ఏదైనా సరే. అర్థమైందా. మనం వండుకుని అన్నం తింటున్నామంటే ఆ తల్లులు దయ, ఆ తండ్రి దయే, ఆ భూదేవి దయే. భూదేవి మనం ఎక్కడున్నాం. అలాగే భగవంతుడు, భూదేవి, గంగాదేవి, గాలి అన్నీ ఉండాలి. భూదేవి లేకపోయినా మనం ఉండలేము. గాలి లేకపోయినా 5 నిమిషాలు మనం బతకలేము. నీరు లేకపోయినా 10 నిమిషాలు కూడా ఉండలేము. భోజనం లేకపోయినా ఉండలేము. చూసారా, ఏ వస్తువు ఏ పదార్థం లేకపోయినా మనం బతకలేము. అలాగే మంచిగా బతికే వాళ్ళని చాలామంది కొంగదీస్తున్నారు. అంటే వాళ్ళు పైకి వస్తాను, నేను పైకి రావట్లేదు, నేను అక్షర కట్టలేదు, నేను వెనకాల ఉండదు ఏంది, నేను పక్క ప్లాట్ ఎందుకు ఉండదని ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. అలాంటి విషయాలు తగిలి ఉంటే, దెబ్బలు తగిలి ఉండి తిని ఉన్నారనుకోండి, ఎవరన్నా బాధలతో బాధపడుతున్నారు ఎమ్మటే నాకు ఫోన్ చేయండి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ 2 ఫోన్ నెంబర్ ఉంటాయి, నేను చేస్తాను. మీరు ఫోన్ చేశారనుకోండి నేను ఎత్తుతాను. లేదు మీరు ఎత్తలేదు అనుకోండి, మరి తర్వాత నేను చేసి ఏంటమ్మా అని అడుగుతాను, మీ సమస్య ఇలా చెప్పండి, నేను వస్తాను, ఎక్కడికైనా వస్తాను, వచ్చేసి ఇలా ఇలా చేసుకోండి అమ్మా మీకు వివరం చెప్తాను. అలాగే ప్రతి ఒక్క నా వీడియో చేసేయండి. జై నాగో. ఓం భగవతే నమః. ఓం నమో నాగేంద్రాయ. గజ్జలు బలి ఉండేది. తల్లి మాతాకి జై, మలగన్నమ్మకి జై, మమగన్నమ్మ తల్లికి జై, తల్లి మాతాకి జై, నాగమ్మ తల్లి నమః, మమగన్నమ్మ తల్లికి జై, మలగన్నమ్మకి జై. ఓం భగవతే నమః, లోఖండేశ్వరాయ నమః, నమో నాగేంద్రేణ మహాయ. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై, లక్ష్మమ్మవారికి జై, ధనలక్ష్మికి ధనలక్ష్మికి లక్ష్మికి జై, తల్లి మాతాకి. ఓం అమ్మలగన్నమ్మకి జై, తల్లికి జై. ఓం శ్రీ భగవతే నమః. ఓం
భగవతే నమః ఓం లోకంఠేశ్వరాయ నమః ఓం నమో నాగేంద్రే నమః. నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తిపతులకి జై, భూమాతాకి జై, భూగోళ బద్దకొట్టుకొచ్చిన నాగుకి జై, అమ్మలగన్నమ్మకి జై. ఓం దీపదుర్గే నమః ఓం నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతాకి జై, మాతా జై తల్లి. ఓం భగవతే నమః.